హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ సామాను చూడండి, చాలా తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు గట్ట ఉంటారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక పెద్దది దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 లాలిక్కాయలు, జీరా, మసాలా సామాను అంటే లవంగాయ, దాల్చిన చెక్క అన్నీ కలిపేసింది. కొద్దిగా అటు ఇటుగా పచ్చిమిర్చిగా పొడి, 2 బిర్యానీ ఆకు, ఇవి 3 మొగ్గలు వేసుకున్నానండి. సరిపోతాయి, చాలు, అంత మించి అవసరం లేదు. వేసేస్తున్నాను ఇప్పుడు. ఇవి ఆయిల్ వేయకుండా లైట్గా ముందు వేసేసి పక్క తీసేస్తానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాను చూడండి. చాలు. అది పక్క తీస్తాను కదండి, కొద్దిగా కచ్చపిచ్చ అది పౌడర్ ఆడతారనమాట అండి. ఇప్పుడు చూడండి, ఎక్కువ కాదు. చూడండి, ఇవి ఇప్పుడు ఆయిల్లో వేపుతున్నాను అన్నమాట. ఎందుకంటే అది పౌడర్ వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు ఇందులో వేసేస్తాను అన్నమాట అండి 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఒక టమాటా, చిన్న బంగాళదుంప, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమవుతుందంటే అంటుకుపోతుంది, వేగట్లేదు. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొద్దిగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట. ఇది ఆఫ్ వేగింది. అమ్మాయికి నెయ్యి ఎన్నిసార్లు చెప్పిన మూత పెట్టకంటే గట్టి పెట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి, మరి ఎక్కువ కాదు, కొంచెం స్మెల్ బాగోడానికి చాలు. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అండి, బిర్యానీ చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక కొద్దిగా పచ్చబిచ్చగా వేసేస్తాను కదండి, ఇది కొద్దిగా మిక్సీ పెట్టేస్తాను. హాఫ్ బాయిల్ అయిపోయిందండి.
ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, మనకి ఎంత కావాలో అంత. నేను 2 స్పూన్లు వేసుకున్నా, చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు ఆడి పెట్టుకున్న మసాలా సామాన్ పౌడర్ వేసాను. పుదీనా లాస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ వేస్తాను అనుకోండి వేగిపోయి అన్ని స్మెల్ పట్టదు. పుదీనా మరీ వేపేయకూడదండి. నేను 2 గ్లాసులు బిర్యానీకి ఎలా లెక్కగా వేస్తారో వాటర్ కూడా చూడండి. నేను ఫస్ట్ 2 గ్లాసులు బియ్యం వేసి నాకు కడగలేదు, బిర్యానీ రైస్ కదా, నానబెట్టేసి వదిలేసాను పక్కకి. మనం అలా నానబెట్టుకుని చేసుకుని రైస్ ఏమవుతుందంటే వాటర్ కొంచెం తగ్గించేసుకోవాలండి. ఉప్పు తగినంత నేను 1 స్పూన్ వేసాను, మరిగేటప్పుడు మళ్ళీ వేస్తారన్నమాట. కొంచెం కారం వేస్తున్నాను, బిర్యానీలో వేగేటప్పుడు కొంచెం కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పసుపు కొంచెం ఎక్కువ కాదు, ఒక్క రవ్వ వేస్తున్నాను. ఈ కడిగి పెట్టారన్నాను కదండి 2 గ్లాసులు బియ్యం ఇవి. ఇప్పుడు సరే నానిపోయాయి, ఎందుకంటే కుక్కర్ విజిల్ రావాలి కాబట్టి రైస్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు రెండు గ్లాసులు రైస్ వేసాం కాబట్టి మామూలుగా అయితే గ్లాస్కి 2 గ్లాసులు లెక్క, కానీ నేను నానిపోయి కాబట్టి 3 గ్లాసులన్నరే వాటర్ వేస్తానండి. ఇప్పుడు 3 గ్లాసులన్నర వాటర్.
ఉప్పు అది కూడా చూసుకోవాలండి మనం. చాలేదు ఉప్పు. ఇట్లా నేను టేస్టింగ్ సాల్ట్ అవి ఏమి వేయనండి, ఎందుకంటే వాడకూడదు టేస్టింగ్ సాల్ట్ తెలిసిన మట్టుకి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కాబట్టి సరిపోద్ది, కరెక్ట్గా ఉప్పు సరిపోద్దండి. ఎందుకంటే చికెన్ కర్రీలో కాబట్టి మరి ఎక్కువ ఉండకూడదు, ఉప్పు సమానంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. కరెక్ట్గా 3 విజిల్లు సరిపోద్దండి. అంతే, 3 విజిల్ వస్తే ఆపేసుకోవచ్చు మనం. ఈ లోపల పక్క స్టవ్ మీద మారుస్తున్నాను, దీని మీద కర్రీ వేసేద్దామని. చికెన్ కర్రీ విజిల్ వచ్చింది అప్పుడే. కర్రీస్ కూడా కళాయి పెట్టేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేయనండి, ఎందుకంటే మా వాళ్ళు ఆయిల్ తింటలేదు, మొత్తం డైట్ ఫుడ్ కదా, తగ్గిస్తారు. చింపేసేయాలి. ఇదా గానుగ నూనె అండి, 540 రూపాయలు తీసుకున్నారు. ఎందుకంటే హెల్త్కి మంచి, శనివారం ఒక్కరోజు తప్పించి మనం డైలీ వాడచ్చు. చూడండి చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేసుకుని వండుకున్నా సరే ఈ నాన్ స్టిక్ పాన్ వల్ల ఎక్కువ ఆయిల్ పడతలేదండి, చాలా తక్కువ వాడుతున్నాను. ఇందాక వేసిన సన్ఫ్లవర్ మీకు చూపిస్తున్నాను. ఈ ఆయిల్ అంటే నీసు కొరకు కదా అని సన్ఫ్లవర్ వేసాను. కాయగూరలు అవి వండుకున్నప్పుడు గవర్నమెంట్తో వాడతాం. మీరు కూడా ఇంట్లో హెల్దీగా కావాలంటే తెచ్చుకోండి. లీటరు 540 రూపాయలు తీసుకున్నారు. తీసుకోండి, ఆయిల్ చాలా బాగుంటుంది, కంపెనీ ఆయిల్. ఆయిల్ వీటెక్కిపోయింది. కొద్దిగా చికెన్కి బిర్యానీ జ్యూస్ కింద రావాలంటే కొద్దిగా ఉల్లిపాయ కొంచెం ఒక రవ్వ ఎక్కువ వేసాను. కిలో చికెన్కి 6 ఉల్లిపాయలు వేసానండి, పెద్ద ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో పసుపు వేసేస్తున్నాను. సాల్ట్ కూడా ఉల్లిపాయ మగ్గేటప్పుడు ఉప్పు పసుపు వేసిస్తాను అనుకోండి, అలా చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయ. మరి ఏంటంటే వంటగది చిన్నదండి, బాగా ఇరుకుమాల, కొద్దిగా ఇబ్బందిగా ఉంది వంట చేయడానికి నాకు. ఇది ఇలా ఉల్లిపాయ సిమ్లోనే మగ్గనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిందండి, చూసారా. సిమ్లో అలా 10 నిమిషాలు పసుపు ఉప్పు వేసిస్తే చక్కగా ఉల్లిపాయ వేగిపోద్ది. ఇప్పుడు చికెన్ కడిగేసి పెట్టేసాను, చికెన్ వేసేస్తున్నాను.
ఇవి చిన్న పీసుల కింద కట్ చేశాను అన్నమాట. మరి పెద్ద పీస్ అయితే ముక్క ఉడకదు, ఉడికినా సరే అది టేస్ట్ అనిపిస్తుంది. మన చిన్న పీసులు అవుతేనే ముక్క చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా చికెన్ వేసిన వెంటనే ఒక 5 నిమిషాలు ఐలోనే ఏగనిద్దాం, ఎందుకంటే వాటర్ కొద్దిగా లాగేస్తుంది. అది చాలా మంది ఏం చేస్తారంటే సిమ్లో పెట్టేసి చికెన్ వేసిన వెంటనే వదిలేస్తుంది, నీసు వాసన వస్తుందండి. కొద్దిగా ఐలో వేస్తేనే వాటర్ ఏమంటే లాగేస్తుంది అన్నమాట. ఇలా 5 నిమిషాలు వదిలేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి, 2 స్పూన్లు వేస్తున్నాను. కరెక్ట్ 2 స్పూన్లు ఫుల్గా వేసాను అనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే ఆడుకుంటే, ఏది కొన్నది ఓన్లీ సాంబార్ పౌడర్ ఒకటే. ఒక్కోసారి వీలు అవ్వకపోతే బయటది ఎవరెస్ట్ వాళ్ళది తీసుకొచ్చే వాడతాను. చికెన్ మసాలా పౌడర్తో సహా నేను ఇంట్లోనే ఆడుకుంటాను. ఎప్పుడైనా అవ్వకపోతే కొన్న వేస్తాను అంతే తప్పించండి. మ్యాక్సిమం చాలా మట్టుకు నేను బయట కొన్నాను. ఒక గంట పని మనకు కాదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్లు అన్నీ కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయ వేగేటప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి, ఇప్పుడు ఇందులో కొంచెం ముక్కలు వేసాక కొద్దిగా వేస్తున్నాను. సరిపోద్ది. కూర ఉడికాక దగ్గరికి అయ్యాక చూసుకుంటే మనకు సరిపోద్ది ఎంత ఉప్పు పడుతుంది ఏంటి అన్నది. ఇప్పుడు ఇది ఇలాగ ఐలోనే కొద్దిసేపు వండిద్దామండి. ఓకే, ఐలో పెట్టిన చూసారా చికెన్కి వాటర్ వచ్చేస్తుంది, ఈ వాటర్ తోటే మగ్గిపోతుంది. చికెన్ చాలా మట్టుకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక్క టమాటా వేస్తున్నాను. టమాటా వల్ల ఏంటంటే చికెన్ టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి జ్యూస్ కింద ఉంటుంది, కూర కూడా కర్రీ కూడా నోటు తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇది బిర్యానీకి కాదు, రైస్కి కూడా చాలా బాగుంటుంది. రైస్లో వాము రసం పెట్టుకునండి, వాముది చారు, అందులో నంజి తింటే కర్రీ సూపర్ ఉంటుంది మనకి. కానీ రసం అనేది మాత్రం 2 రోజులకు ఒకసారి డైలీ వాడితే మాత్రం హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకు కూడా వాము చారు పెట్టండి ఇంట్లో. ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉండద్దామండి.
దగ్గరికి అయిపోయిందండి. ఇందులో కారం వేసేస్తున్నాను. కారం మీకు ఎంత కావాలో అంత చూసుకుని తినేదాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, ఎందుకంటే మరి ఎక్కువ తినం. నేనైతే తింటాము, ఇంట్లో తినరండి. దానికోసం 2 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్తో. పుదీనా వేసుకుంటున్నాండి, కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. కారం వేసాక ఒక 2 నిమిషాలు అలాగా వేపుదామండి. కారం ముక్కకు పట్టాలి కాబట్టి. ఓకే ఓకే. వాటర్ చూసి మనకి ఎంత గ్రేవీ కావాలో దాని ప్రకారంగా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేసేకండి, గ్రేవీ కావాలని చప్పదనం వచ్చేద్ది. ఇది ఉడికేటప్పటికి కొద్దిగా చిక్కగా అవుతుంది. నాకైతే ఈ వాటర్ సరిపోద్ది కర్రీకి. చికెన్ కర్రీ దగ్గరికి అయిపోయిందండి. కొంచెం లైట్గా వాటర్ ఉంది, ఒక్క రవ్వ. చుట్టుపక్కల ఇప్పుడే చూసుకోవాలి. సాల్ట్ ఒకటి పడుతుంది. తుడుచుకుంటా. కూర రెడీ అయిపోయింది, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. ఉప్పు అన్నీ సరిపోయి, మరీ గట్టిగా ఉంటే బాగోదు కూర, చిక్కదనంగా కొంచెం జ్యూసీగా ఉండాలి. బిర్యానీ కూడా ఎలా వచ్చింది ఒకసారి
మూత తీసేసేద్దాం. వాహ్, సూపర్. మిగతా కొత్తిమీర కూడా వేసాను. చూసారా బిర్యానీ నోరు ఊరిపోతుంది కదండి. సరే, ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ వేయండి. ఎందుకంటే బియ్యం కడిగేసి మీరు ఒక 10 నిమిషాల చేతి నానబెడతారు కాబట్టి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసాం అనుకోండి బాగోదు. సరే ఎలా పొడిపొడిలాడుతుందో, ఇలా ఉండాలి మనకి ఎప్పుడు బిర్యానీ రైస్. ఇది చికెన్ కర్రీ అండి. కొద్దిగా జ్యూసీగానే ఉండండి, బిర్యానీకి కావాలి కాబట్టి. కొద్దిగా రైస్లో అయితేనే దగ్గరికి ఫ్రై ఎగరబెడతాను. చూసారా ఎలా ఉందో బిర్యానీ చికెన్ కర్రీ. తినేటప్పుడు వీడియో తీస్తాను, యమ్మీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి, మర్చిపోకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బాయ్ ఫ్రెండ్స్. గోదావరి డాట్ ముచ్చట్లండి నా ఛానల్.